జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణవాస్తు. ఈరోజు దక్షిణం తూర్పు స్థలం చూడటానికని స్థల నిర్ధారణకు రావడం జరిగింది. స్థల నిర్ధారణలో మనం జాగ్రత్తగా ఆలోచించిస్తే చాలా మందికి అనుమానాలు ఉంటాయి. దక్షిణం తూర్పు అంటే ఆగ్నేయం బిట్టు కొనచ్చా లేదా ఆగ్నేయం బిట్టు కొన్నానంటే కొన్న తర్వాతనే నాకు లాస్ వచ్చింది, కొన్న తర్వాత పిల్లలు పుట్టారు, లేకపోతే కొన్న తర్వాత పిల్లలు పుట్టలేదు, లేదంటే అందులోకి వెళ్ళి కడితే అనారోగ్యాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అనుమానాలు ఉంటాయి. ఇదే దక్షిణం అదేవిధంగా తూర్పు రోడ్డు ఉండేటువంటి స్థలానికి ఇక్కడ చూస్తే కనుక ఈ పడమర భాగం నుంచి ఒక రోడ్డు ఈ విధంగా ఇట్లా వచ్చేసి ఇట్లా దక్షిణానికి రోడ్డు వెళ్ళింది. ఇంకోటి వీళ్ళకి దక్షిణ భాగంలో వీళ్ళ స్థలం దాటిన తర్వాత ఒక రోడ్డు తీసుకొని నైరుతి భాగాన్ని వీళ్ళ స్థలం వెనక భాగానికి వెళ్తుంది అనమాట. అంటే దక్షిణం రోడ్డు ఏమో ఇట్లా క్రాస్గా వచ్చింది, యువతల నుంచి ఒక రోడ్డు వచ్చింది. అంటే టీ జంక్షన్, ఇంచుమించు టీ జంక్షన్కి లోపల భాగంలో ఈ స్థలం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ రాయి కనుక చూసుకుంటే ఈ రాయి దాటిన తర్వాత అవతల భాగానికి ఆ రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దక్షిణం తూర్పు రోడ్డులో ఉండేటువంటి స్థలాలలో నిర్మాణాలు చేయవచ్చునా లేదా. చాలా మందికి డౌట్, ఇది వెనక నుంచి వీధి పోటు వచ్చింది కదండి, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, లేదంటే నాకు ఈ స్థలం కొన్న తర్వాత డబ్బులు నష్టం జరిగింది, 50,000 నష్టం జరిగింది, లేదంటే 70 లక్షలు నష్టం జరిగింది అంటారు. స్థలాలు కొన్నంత మాత్రాన నష్టాలు జరగవు, అది గమనించాలి అందరూ. స్థలం ఎప్పుడు కూడాను భూమి ప్రకృతి నుంచి వచ్చింది, అది ఎప్పుడు నష్టపరచదు. మనం అందులో వికృత రూపాల్లో ఇల్లు కట్టుకోవడం వల్లనే నష్టపరుస్తుంది. దీనికి ఎంతమంది ఏకీభవిస్తారు, ఇది ఎంత మటుకు మనం సమంజసం, ఎంత మటుకు నమ్మాలి ఈ సూత్రాలు అనేది అందరూ కూడా కామెంట్స్ చేయండి. అటనే ఈ వీడియో అందరికీ పోస్ట్ చేయండి. దక్షిణ తూర్పు రోడ్డు అంటే ఆగ్నేయం బిట్టు కొనొచ్చా లేదంటే నేను చెప్తున్నాను తప్పనిసరిగా కొనొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. జై శ్రీమన్నారాయణ.